నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను రా. లోపలికి రా. చూడండి, ప్రమోద్ రియో కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఏంటో మరి అది మన రియో చూడండి. అది గిఫ్ట్ అని తెలుసా రియో అమ్మ నీకు? కన్నమ్మా తెలుసా నీకు? నాకైతే ఫుల్ కోల్డ్ చేసింది. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. వాష్రూమ్కి వెళ్ళాడు. రేతల్లి ఏయ్ నోట్లో పెట్టుకోక. అక్కడ వంటగదిలో సీజర్ ఉంది, తెచ్చుకోకు. ఇంకా అంతే, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఐటమ్స్ పెట్టేసి అట్లా కవర్ పడేస్తాడు ఈడియట్. ఇటు తీసుకురా. ఎక్కడికి తీసుకురా? కన్నమ్మ పడిపోతావు నానా. అసలు అమ్మో ఏంటిదో ఇది. ఏంటిది ఎట్లా ఉంది బయటిది? రియా కోసం కొత్త టాయ్ వచ్చింది, కార్ వచ్చింది. అందులో ఎలా కూర్చుంటాడు రియా? రియా మన కార్లో కూర్చుంటావా? అర్రే ఇప్పుడు దాన్ని అయితే కనుక ఫిక్స్ చేస్తున్నాడు. మా అమ్మకి ప్రమోద్ చూపించాడు రియో కోసం అయితే కనుక గిఫ్ట్ తీసుకొస్తున్నానని. అమ్మ ఏం చెప్తుంది ప్రమోద్ మనకి? ఎటో ఈత కొడతాడు, స్విమ్మింగ్ పూల్ అది ఇది అని చెప్పేసి అని చెప్తుంది. రియో తల్లి చూసారా మోకాళ్ళ మీద ఎంతసేపు అయినా కూర్చుంటాడు మన రియో గారు. అది పైకి రావాలనుకుంటా. రియో కోసం కార్ తెచ్చాడు వాళ్ళ మాము. అర్రే అర్రే రియమ్మ, అర్రే రియమ్మ హ్యాపీనా? సీట్ ఉందా కూర్చోడానికి? అది రియో అంటే కూర్చోటం స్టార్ట్ చేశాడు. కాకపోతే ఏమో మరి ఇప్పుడు వచ్చి ఇదైతే కనుక ఫస్ట్ టాయ్ రియోకి. ఏయ్ నోట్లయితే హ్యాంగింగ్స్ అవి పక్కన పట్టుకోవడానికి అవన్నీ ఉంటే కనుక వాడు ఈజీగా. చెయ్యి ఉంది, రియో చెయ్యి పెట్టాడు. కూర్చుండా అంతేనా? ఇంకోటిది ఏదో ఉంది చూడు. అసలు రియో కన్నా వాళ్ళ మామయ్యకి హ్యాపీ. అసలు రియమ్మ హ్యాపీనా? సిగ్నల్ లైట్ మా రియోకి. 2 లైట్సా? సిగ్నల్ లైట్స్ అవి. సిగ్నల్ రియో కొత్త టాయ్ కార్ వచ్చేసింది రియోకి. రియమ్మ కార్ మా అమ్మేమో మాకు కొన్ని సింబల్స్ చెప్పింది, ఐ మీన్ కొన్ని సిగ్నల్ ఇచ్చిందని చెప్పాను కదా. భయపడుతున్నా. అయ్యో భయపడుతున్నాడు అంట. అయ్యో పట్టుకో ప్రవంత్, నువ్వు రియాన్ పట్టుకో నువ్వు. అది సరిగ్గా కూర్చోలేదు నాన్న. సరిగ్గా కూర్చోబెట్టు రియాని. అదేదో పక్క కూర్చో. అది పట్టుకో తోలమ్మా. భయం వేస్తుందా? అది స్విమ్మింగ్ పూల్ అనుకొని రియాకి నేను బట్టలు వేయలేదు. అమ్మ ఏదేదో చెప్పిందిగా, స్విమ్మింగ్ పూల్ అనుకుని నేను బట్టలు వేయలేదు. కార్ అయితే కనుక కొంచెం పడిపోవు నానా, పడిపోవా? అయ్యో రియాకి నచ్చిందండి ఆ టాయ్. ఇదిగోండి రియా టాయ్. మావి తెచ్చాడు, వాళ్ళు మావి తెచ్చారు రియో కోసం. కూర్చోబెట్టు ఒకసారి. కూర్చోవాలి.